హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్షైన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ వీడియోలకి వెళ్ళిపోదాం. మరి మీరు మీ పర్సన్ గురించి చాలా ఫీల్ అవుతున్నారు కదా. మరి మీ పర్సన్ తన మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి, తన మనసులో మాట ఏంటి, మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నారండి, చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కొంతమంది చాలామంది కూడా మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి అనేది నా ఇంట్యూషన్. మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకూడదండి. ఓకేనా? ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మీ పర్సన్ గురించి చాలా ఫీల్ అవుతున్నారు. మరి మీ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారా? మరి తన మనసులో ఏంటి మాట మీ గురించి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చేయండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్. Queen of Wands, bottom of the deck. Okay. Oh my God. చాలా మంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నారనమాట. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ రాశుల పేరేంటో నేను చెప్పేస్తానండి. ఓకేనా? మేషం, సింహం, ధనుస్సు రాశి, మిథునం, తుల, కుంభరాశి అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనం రాశి. కర్కాటకం, వృశ్చికం, మీనం, సింహం, ధనుస్సు, మేషం, సింహం, ధనుస్సు అండ్ మిథునం, తుల, కుంభరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి చాలా తక్కువ ఎనర్జీస్ ఉన్నాయి. ధనుసు రాశి ఎక్కువ ఉంది. మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్తో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. తనను మీరు అన్కండిషనల్గా లవ్ చేశారండి పాస్ట్లోని. ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారనమాట. ఆ పర్సన్కి మీరు అన్కండిషనల్ లవ్ చేశారు. కొంతమందికి అయితే ఇక్కడ ఎక్సెట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అని కూడా కనిపిస్తుందన్నమాట. అండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ కూడా కావచ్చు అనమాట. మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందండి. ఆ పర్సన్కి మీరు చాలా ఆ పర్సన్తో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అయ్యారనమాట. అందుకని ఆ పర్సన్ మీరు ఫీలింగ్స్ అనేది ఇంకా పోవట్లేదు మీకు ఆ పర్సన్ మీద నుంచి. ఆ పర్సన్ ఎలా అంటే తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్లో మీరు కూడా ఒకరన్నమాట ఆ పర్సన్కి. ఓకే? కానీ ఆ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రజెంట్? తనకు ఒకప్పుడు చాలా ఆప్షన్స్ ఉండే, కానీ ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి ఆ పర్సన్. ఏదో ఒక విషయంలో
బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. బ్యాక్ స్టెప్ తీసేసుకొని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కావచ్చు మీది, మీ పర్సన్ది. ఓకేనా? ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, చాలా స్పీడ్గా రావాలి అని అనుకుంటున్నాం. కొంతమందికి మన వ్యూవర్స్కి ఇది మీ పార్ట్నర్ది అయితే ఇది మీది అయి ఉండొచ్చు, ఇది మీ పార్ట్నర్ అయితే ఇది మీది అయి కూడా ఉండొచ్చు ఈ రీడింగ్. ఓకే, మీరు కన్వర్ట్ చేసుకొని మీకు ఏదైతే ఎలా అయితే రెజొనేట్ అవుతుందో అలా మీరు తీసుకోండి. ఓకేనా? నేను కొన్ని సినారియోస్ చెప్తున్నాను, మీకు ఎలా రెజొనేట్ అయితే అది తీసుకోండి. మీరు కొంతమంది 2 విషయాల మీద జగ్గిల్ అవుతున్నారండి. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఓకేనా? అండ్ 24/7 ఆ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు అన్నమాట. తనతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి, తనని మ్యారేజ్ చేసుకోవాలని చాలా ఊహించేసుకున్నారు. సడన్గా మీకు ఏమైంది, హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఓకేనా? ఆ పర్సన్కి ఆప్షన్ ఉండడం వలన ఆ పర్సన్ అనేది వెళ్ళిపోయారు, మీరు ఇలాగ ఉండిపోయారనమాట. 10 కత్తులు కుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ మీకు మిగిలిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మనసులో మాట ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా మీది, అందుకని మీరు ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేసి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కాలుపైన తలకాయ కింద వేలాడి తీసుకొని ఆలోచిస్తున్నారు అనమాట. చాలా ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి పర్సనే ఉంటారండి. చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిథునం, తుల, కుంభరాశి పర్సన్. ఓకేనా? మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. మీతో రీయూనియన్ కావాలని కూడా అనుకుంటున్నారు. తనకు ఆప్షన్స్ ఉన్నాయి కూడా, తను ఎవరితోనో డిస్కషన్ చేశారండి. ఆ పర్సన్ డిస్కషన్ చేసేసి తర్వాత ఫ్రెండ్ సర్కిల్లోనే మీ వాల్యూ తెలుసుకొని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేసి మీ దగ్గర చాలా ఫాస్ట్గా వచ్చేయాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఆ పర్సన్ అసలు ఓ ఎంపరర్ ఎనర్జీలో ఉండే పర్సనే ఉంటారండి. అండ్ హై పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారో తెలియజేయగలరు మీరు? మీకు మీ పర్సన్ నుంచి ఆఫర్ అనేది వస్తుంది అనేసి అంటున్నారండి యూనివర్స్ కూడా. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కొంతమంది కెరియర్ విషయానికి వస్తే మీకు జాబ్ పరంగా గుడ్ న్యూస్ వస్తుందండి త్వరలోనే. అండ్ ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది కొంతమందికి. అండ్ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు, మీకు కప్ ఆఫర్ ఇస్తారు. ఏదో చిన్న ఆఫర్ తీసుకొని వస్తున్నారండి మీ పర్సన్. చాలా ఫాస్ట్గా వచ్చేయాలని డిసైడ్ అయిపోయారు మీ పర్సన్. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా మీ పర్సన్ గురించి 24/7 మీరు ఆలోచిస్తున్నారు. తనతోనే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారండి. తనే చూస్తున్నారు ఇది కదా ఈ కార్డు. తనతో అంత స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అయినట్టు మీరు వేరే పర్సన్తో ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందువలన ఇంకా తనని మర్చిపోలేకపోతున్నారు అనమాట. అన్కండిషనల్గా లవ్ చేశారు కాబట్టి ఆ పర్సన్. ఓకేనా? మీ పర్సన్ కూడా మీకు మీ గురించి చాలా, తనకు ఆప్షన్స్ ఉన్నా కూడా మీ గురించి చాలా ఆలోచించి అన్ని ఆప్షన్లో మిమ్మల్ని చూస్ చేసుకొని తన ఫ్రెండ్ సర్కిల్లోనూ లేదా వాళ్ళ ఫ్యామిలీతోనూ డిస్కషన్ చేసేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ రాసి మిథునం, తుల, కుంభరాశి పర్సనే ఉంటారు. ఓకేనా? యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుంది, మీకు ఆఫర్ వస్తుంది అనేసి అంటున్నారు యూనివర్స్. ఓకేనా? మ్యారేజ్ కార్డ్ ఎలాగో వచ్చేసింది కాబట్టి మ్యారేజ్ కార్డ్ తీయాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా? మరి మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవి మీ ఎనర్జీస్ అండి, సారీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండి. ఇవి మీ ఎనర్జీస్. అండ్ ఆ పర్సన్ కొద్దిగా
మీ పర్సన్ ఇలా 2 విషయాల మీద జగిల్ అవుతున్నారండి. కొంతమంది అయితే తను కెరియర్ మీద దృష్టి పెట్టాలా, లేక పర్సన్ దగ్గరికి వెళ్ళాలా, ఫస్ట్ కెరియర్ మీద దృష్టి పెట్టాలా, అలా జగిల్ అవుతున్నారనమాట. అండ్ ఆప్షన్ ఉండడం వలన కొంతమందికి అయితే ఎవరిని చూస్ చేసుకోవాలని కూడా అర్థం అవ్వట్లేదు, జగిల్ అవుతూ ఉంటున్నారన్నమాట పర్సన్. ఓకేనా, ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేద్దాం మనం. ఓకేనా, మీ పర్సన్కి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదండి. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోయారు. మీతో ఉంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. ద థింకింగ్ ఉమెన్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి అయితే. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ బాగా ఆలోచిస్తున్నారు, తల కిందలు వేసుకొని ఆలోచిస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా ఆలోచించి ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మన కార్డు కూడా సేమ్ ఇవే వచ్చినాయి. ఇక్కడ జగిల్ అవుతున్నారు కదా, ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాక. సారీ, ఇక్కడ కూడా సేమ్ ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నమాట. ఓకేనా, కానీ అన్నీ కన్ఫ్యూషన్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఆలోచించి తర్వాత తను ఒక నిర్ణయం అనేది తీసుకుంటున్నారు అనమాట. ఆ నిర్ణయం ఏంటి? మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలి, రీయూనియన్ అవ్వాలి మీతో అనేసి. మీతో రీయూనియన్ అయితేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుందన్నమాట ఆ పర్సన్కి. ఓకేనా, మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. తనతోనే మీరు అటాచ్మెంట్గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ లవర్స్ కాల్ వచ్చింది కదా, మీరు ఆ పర్సన్తోనే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేసి ఫీల్ అవుతున్నారు. తనతో ఫీల్ అయినట్టు ఇంకెవరితోనే మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఓకే, మీ బాధను మీ మనసులోనే పెట్టేసుకుని బాధపడతా ఉంటున్నారు. బయటకి చెప్పుకోవడం లేదు, చెప్పడానికి చాలా భయపడుతున్నారనమాట. మీరు ట్రావెల్ చేస్తున్నారండి, జర్నీ, మీకు ఏదో విషయంలో జర్నీ చేయాల్సి రావచ్చు అన్నమాట. ఓకేనా, ఇది మీ పర్సన్ అయి ఉండొచ్చు, ఇది మీదైనా కూడా అవ్వచ్చు. మీకు ఎలా కనెక్ట్ అయితే అలా తీసుకోండి. ఓకేనా, ఇదండి ఇవాళ వీడియో, చిన్న వీడియో. ఇంకో వీడియోలోనే మీకు కలుస్తుంది. అంతవరకు అందరికీ బాయ్. మరి కానీ అందరూ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి. మన వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అవ్వాలి. ఓకేనా, ఈ మెసేజ్ అనేది ఇంకొంతమందికి కూడా చేరాలి, రీచ్ అవ్వాలి అనేది నా ఆశ. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఓకేనా, మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్. మరి టేక్ కేర్.